ఇటు జరిగే నువ్వు హైట్ ఉన్నారా నువ్వు ఇటు జరుగుతూ కనిపించదు ఎందుకు ఇక నువ్వు దగ్గర యాదవ్ ఇటు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే లగచల రైతులపై ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గపు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిపై అవలంబిస్తున్న తీరు మరి శోచనీయం. నిజంగా ఇలా కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితి ఉన్నది. మరి వారిని చూస్తే మరి వారి కుటుంబం కోసం వారి స్వార్థ రెండు కుటుంబాల కోసం ఇలా వారి భూములని లాక్కోవడమే కాకుండా మరి వారిని చిత్రహింసలు పెట్టి వారి భూమి అన్నందుకు ప్రశ్నించినందుకే మరి వారికి ఇలా అక్రమ కేసులు పెట్టి మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పరిస్థితి. మరి అదే కాకుండా ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా జైళ్ళలో పెట్టడం జరిగింది. మరి చిన్న గర్భవతులను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా మరి ముసలోళ్ళని చూడకుండా నానా హింసలు కొట్టి ఇలా జైల్లో పెట్టిండ్రు. మరి ఇలా ఆ పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎటుపోతూ ఉన్నది. మరి ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి ఇలా కనబడుతూ ఉన్నది. మరి ప్రభుత్వానికి మరి నూకలు చెల్లుతూ ఉన్నాయి. మా తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే మరి బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల వెంటనే బేషరతుగా మరి వారిని విడుదల చేయాలా. మరి భూములు లాక్కోవడం కాకుండా మరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో మరి అది మర్చిపోవాలని ఇచ్చిన హామీలు మీరు మర్చిపోయి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు. హామీలు నెరవేర్చకపోగా ఇలా తెలంగాణ రైతాంగాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు భయపడరు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నంత కాలం ఏ రైతాంగానికి కూడా అన్యాయం జరగదు. మరి అట్లాంటి ఇలా మరి ప్రియతమ నాయకుడు మరి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ కవితమ్మ కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద ఇలా పోరాటాలకు సిద్ధమైనరు. అన్ని మండల కేంద్రాలలో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇలా రాజ్యాంగాన్ని కూడా మరి లెక్క చేయకుండా చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వారికి నచ్చిన విధంగా కాంగ్రెస్ అనకుండా కాంగ్రెస్ అనే మరి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మరి బుద్ధి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. మరి ఇప్పుడే సురైంది. మరి ఇంకా మున్ముందు మీరు మీ పని అయిపోతుంది. అది కూడా మీకు తెలిసింది కాబట్టి మరి ఇలా దాచుకొని మరి పేద రైతాంగాన్ని మరి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మార్చుకోకపోతే ఇక నుంచి మొత్తం తెలంగాణ ప్రజల్ని కూడగట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తుంది. రైతాంగన పక్షాన ఉంటుంది, పేద రైతుల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ.